అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, ఇప్పుడు దుష్టగ్రహ పీడ, అపమృత్యు దోషాలు, అంటే సగంలో ఆగిపోయిన పనులు, ఇవన్నీ జరగాలి అంటే ఎలాంటి పరిహారాలు చేయాలంటారు? సహజంగా కొంతమంది ఒక ఇల్లు కట్టడానికని సగం చేస్తారు, అది ఆగిపోతాయి. ఏదైనా ఒక ప్రాజెక్ట్ అనుకుని సగం అయినాక అది ఆగిపోతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు పనుల్లో ఆటంకాలు వచ్చినా లేక భయాలతో, అంటే ప్రతినిత్యం భయం, నన్ను ఏదో ఆవహించిందనో ఇలాంటి భయాలతో ఉంటూ ఉంటారు. చిన్నదానికి పెద్దానికి భయపడుతూ వారు దైనందిన జీవితంలో అనేక మానసిక బాధలతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళు చాలా చిన్న క్రియ అనేది నమ్మకంతో చేయాలి. ఎలా చేయాలంటే కాలభైరవ స్వామిని ఆరాధించాలి. కాలభైరవుడు అంటేనే శివుని యొక్క కోపం నుంచి, ఆవేశం నుంచి పుట్టినవాడే కాలభైరవ స్వామి. కాబట్టి మనం కాలభైరవ స్వామి అంటే కాశీ క్షేత్రంలో ద్వారపాలకుడు, ఆయనకి అంత పవర్. అయితే ఈ కాలభైరవ స్వామిని ఎవరైతే ఆరాధిస్తారో, అయితే అది ఎలా ఆరాధించాలి అంటే, ఏ దేవాలయంలో అయినా కాలభైరవ స్వామి విగ్రహం ఉన్నా లేక ప్రత్యేకంగా ఏదైనా కాలభైరవ స్వామి గుడి ఉన్నా అక్కడికి వెళ్ళి గుమ్మడికాయలో చక్కగా దాని గుజ్జంతా తీసేసి, కోసి గుజ్జంతా తీసి దాంట్లో నువ్వుల నూనె పోసి అఖండ ఒత్తు వేసి ఆయన ముందు వెలిగించాలి. దాన్ని కోష్మాండ దీపము అంటాం. ఈ కోష్మాండ దీపాన్ని, గుమ్మడికాయ అంటే కోష్మాండం అంటాం కాబట్టి కోష్మాండ దీపం వెలిగించాలి. వెలిగించి ఓం శ్రీ కాలభైరవాయ నమః, ఓం శ్రీ కాలభైరవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చెప్పించాలి. ఆ తర్వాత ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటే శివుని యొక్క రూపమే ఈయన కూడా, కాబట్టి శివుని నుంచి ఉద్భవించిన వాడే కాబట్టి ఈయన శివుడి మంత్రం కూడా ఓం నమః శివాయ అని మనసులో చెప్పించాలి. జపించి మీ సంకల్పం నెరవేరినట్టుగా, అక్కడ ఎలా నెరవేరాలి అంటే ఆ దీపం ముందు మీరు కూర్చుని, కాలభైరవ యొక్క స్వామి ముందు మీరు కూర్చుని ఆ దీపం యొక్క వెలుగుని చూస్తూ, దీపంలో ఉన్న అఖండ ఒత్తి జ్యోతిని చూస్తూ, ఆ జ్యోతి మన మణిపురా చక్రం గుండా ప్రవేశించినట్టు. అంటే పంచభూతాలలో అగ్ని అనేది ఒకటి. ఈ పంచభూతాలలో అగ్ని మన 7 చక్రాల్లో ఎక్కడుంటుంది అంటే మణిపురా చక్రంలో ఉంటుందమ్మా. ఈ మణిపురా చక్రం యొక్క ప్లేస్లో పంచభూతాలలో అగ్ని ఆవరించి ఉంటుంది. ఆ అగ్ని ఇక్కడ ఉంటుంది కాబట్టి ఆ మణిపుర బొడ్డు ద్వారా ఆ అగ్ని ప్రవేశించి మన శరీరం అంతా కూడా పునీతం చేసినట్లుగా, మనలో ఉన్న భయాలని బయటికి పంపించేసినట్లుగా, అభద్రతా భావాలని బయటికి పంపించేసినట్లుగా, మనకు ఏదైతే విఘ్నాలు జరుగుతున్నాయో ఆ విఘ్నాలన్నీ తొలగిపోయినట్లుగా, మీరు ఎప్పుడూ కూడా పాజిటివ్ థింకింగ్తో ఉన్నట్లుగా, ఆ యొక్క అగ్నిదేవుడు మనని అన్ని విధాలా కూడా పునీతుణ్ణి చేస్తున్నట్లుగా ఫీల్ అవ్వాలి. ఇలా ఫీల్ అవుతూ మీరు సంకల్పం ఇలా చేసుకోవాలి. ఏమని? కాలభైరవ స్వామికి మీ సంకల్పం, వారి యొక్క అనుగ్రహంతో నేను తలపెట్టిన కార్యము విజయవంతంగా పూర్తయిపోయినందుకు మీకు కృతజ్ఞతలు. పంచభూతాలకి కృతజ్ఞతలు. పంచభూతాలలో అగ్నిదేవునికి మనం కృతజ్ఞతలు చెప్పాం. అదేవిధంగా నీరుకి, వాయువుకి, ఆకాశానికి, భూమికి కూడా కృతజ్ఞతలు చెప్పాలి. చెప్పిన తర్వాత నవగ్రహ దేవతలందరినీ తలుసుకుని నవగ్రహాలను కూడా ఒక్కసారి కృతజ్ఞతలు చెప్పి, నేను తలపెట్టిన కార్యము విఘ్నాలు తొలగిపోయి విజయవంతంగా ముందుకు వెళుతున్నందుకు నవగ్రహ దేవతలకు కృతజ్ఞతలు అని చెప్పాలి. ఇలా చెప్పి ప్రతి మంగళవారం కానీ లేక సోమవారం కానీ మీరు కాలభైరవ స్వామి గుళ్ళో కానీ లేక ఎక్కడైనా శివాలయంలో కాలభైరవ స్వామి ఉంటారు కాబట్టి అక్కడ కానీ ఈ యొక్క కోష్మాండ దీపాన్ని వెలిగిస్తూ ఉండాలి. ఇలా ఒక 5 సార్లు 11 సార్లు మన అవకాశాన్ని బట్టి, మన సమస్యను బట్టి చేస్తూ ప్రతినిత్యము కూడా మీరు పాజిటివ్గా ఉంటూ పంచభూతాలతో మమేకమవుతూ యూనివర్స్తో మీరు కనెక్ట్ అవుతూ ఉంటే, అలాగే శివతత్వంతో అంటే శివనామాన్ని ప్రతినిత్యం జపిస్తూ మీ ఆలోచన పాజిటివ్గా ఉంటూ ఉంటే ఈజీగా మీ కోరికలు తీరిపోతాయి. అప్పుడు మీరు యూనివర్స్నైనా కనెక్ట్ అయినా, పరమేశ్వరునితో కనెక్ట్ అయినా, లేక కాలభైరవ స్వామి అనుగ్రహమే కలిగి మీకు వెంటనే తీరిపోయినట్లుగా భావన చేసిన, మీలో ఉన్న పంచభూతాలు ప్రకృతిలో ఉన్న పంచభూతాలతో మమేకమై మీ కోరికలు ఈజీగా మేనిఫెస్ట్ అవుతాయి. మరి మీకు ఈజీగా తీరాలి అంటే ఈ చిన్న టెక్నిక్ ఆచరించి మీ సమస్యలతో పాటుగా అష్టైశ్వర్య ప్రాప్తి పొందవచ్చు. అష్టైశ్వర్యాలు కావాలనుకున్నా,
అలాగే ప్రతి పనిలో విఘ్నాలు కలుగుతున్నాయి అనుకున్న వారు కానీ, జీవితంలో భయాలు, ప్రతినిత్యం భయం, నిద్ర పట్టట్లేదు, మనశ్శాంతి లేదు అనుకున్న వారు కూడా ఈ చిన్న క్రియ ఆచరించవచ్చు. చాలా మంది మా దగ్గరికి వచ్చిన వారు చేసి వారు అద్భుత ఫలితాలు పొందారమ్మా. అందువల్లే ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలి. ఇలాంటి ఇబ్బందులతో ఎవరైతే బాధపడుతున్నారో వారు ఆ సమస్యల నుంచి బయటికి రావాలనే ఉద్దేశంతోనే మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన మణిమంత్ర క్లాస్లో, ప్రతి నెలలో జరుగుతున్న మణిమంత్ర క్లాస్లో ఇలాంటి టెక్నిక్స్ అనేకమని చెప్తూ ఉన్నాం. ఏ దేవీ దేవతల్ని ఆరాధించాలి అంటే సమస్యకు తగ్గట్టుగా ఏ భగవంతుడిని ఆరాధిస్తే మన సమస్యలు ఈజీగా తీరుతాయి. అదేవిధంగా యూనివర్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలి, మీ కోరికలు ఈజీగా తీరాలంటే పంచభూతాలతో ఎలా మమేకం అవ్వాలి, షట్చక్రాలను ఎలా ఓపెన్ చేసుకోవాలి, అలాగే ఎలా యాక్టివ్ చేసుకుంటే ఏ చక్రం మనకి సమస్య ఉంటే బ్లాక్ అయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి, వాటిని క్లియర్ చేసుకోవాలంటే దాన్ని ఎలా యాక్టివ్ చేసుకోవాలి, ఇలాంటి మరిన్ని విషయాలు మీకు ఈ మణిమంత్ర క్లాస్లో తెలియజేసి మీకున్న సమస్యల నుంచి బయటికి తీసుకురావటమే ఈ మణిమంత్ర క్లాస్ యొక్క మోటో. కాబట్టి మీరు జాయిన్ అవ్వాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కాల్ చేసి ఎన్రాల్ చేయించుకోండి. మీకు తప్పకుండా విజయంతో పాటుగా ఆరోగ్యం, డబ్బు, సంపద, ఆనందం అన్నీ కలిగి తీరుతాయి. సో ఏప్రిల్లో జరగబోయే మరి మనీ మంత్ర క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి. టీం మీకు అందుబాటులో ఉంటుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు గురుస్వామి. నేను మొన్న ఈ ఉగాది స్పెషల్ డాక్టర్ జేకేఆర్ గారి మనీ మంత్ర క్లాసుల్లో అటెండ్ అయ్యానండి. అటెండ్ అయినాక సార్ చెప్పినటువంటి అన్ని రకాల ఎఫర్మేషన్స్, మెడిటేషన్స్ అన్నీ చేశాను. అయితే మా పాపకి 21 మార్చిన లివర్ రిలేటెడ్ ఇష్యూ ఉంది అని చెప్పారు. ఈ ఉగాది స్పెషల్ ఏదైతే ఉందో మనీ మంత్ర క్లాసులు అటెండ్ అయినాక సార్ని కలిసిన తర్వాత నాకు నా జీవితంలో ఒక అద్భుతం జరిగింది. అది ఏమిటంటే నిన్న 2 ఏప్రిల్న మళ్ళా లివర్ టెస్ట్ చేయడం జరిగింది. పాపకి చాలా ఆరోగ్యంగా ఉందని, చాలా బాగుందని డాక్టర్ చెప్పారు. చాలా ఆనందంగా ఉందండి. గురువుగారి క్లాసులు అటెండ్ అయినాక ఇలాంటి మిరాకిల్ జరగటం చాలా అద్భుతము. నా జీవితం ధన్యమైపోయింది. థ్యాంక్ యూ. నమస్తే గురుగారు. నమస్కారం.